మా అమ్మమ్మ స్టైల్లో ఈ ఎండుమిరపకాయలు నిప్పల్లా కాల్చుకొని పచ్చిపులుసు అయితే చేసేసుకొని ఈ తాటా చపాతి కాల్చుకొని తినేద్దాం. ఎండుమిరపకాయలు అయితే కాల్చేద్దాం. ఎండుమిరపకాయలు అయితే కాలిపోయి ఇప్పుడైతే తీసేద్దాం. మనం నానబెట్టుకున్న చింతపండులో మనం కాల్చుకున్న ఎండుమిరపకాయలు అయితే వేసేద్దాం. గల్లుప్పు మనం ఇప్పుడు చేత్తో బాగా పిసికేద్దాం. కొంచెం నీళ్ళు మనం నలుపుకున్న తర్వాత ఈ పైన ఈ పిప్పంతా తీసేయాలి. పిండి సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు. ఇప్పుడు తాటా చేపలు అయితే కాల్ చేసుకుందాం. చేపలు అయితే కాలిపోయాయి. ఇప్పుడైతే తీసేద్దాం. పచ్చి పులుసు తాటా చేప అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. మనం కాల్చుకున్న తాటా చేప టేస్ట్ చేద్దాం. మీరు కూడా ట్రై చేసి ఎంతమందికి మీ అమ్మమ్మ గుర్తొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంజాయ్.